హాయ్ అండి, నేను మీ రాయల్ రెసిపీస్ అండి. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే మనవరాలు విత్ కాజు కాంబినేషన్ తో నేను ఒక స్వీట్ చేసి మీకు చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఆ స్వీట్ ని చాలా ఈజీగా అయిపోద్ది. అంతేకాదండి, మన ఇంటికి ఉన్న రిలేటివ్స్ వచ్చినా కూడా మనం చాలా తొందరగా ఫాస్ట్ గా కూడా ఈ స్వీట్ చేయొచ్చు. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది మీకు చూపిస్తాను, చూడండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మరమరాలు, పంచదార, యాలకులు, పాలు, జీడిపప్పు. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ మనవరాలు అనమాట. ఇదిగోండి, నేను 2 కప్స్ మనవరాలు తీసుకున్నాను. సో 2 కప్స్ మనవరాలకి ఏంటంటే ఒక 15 వరకు కూడా జీడిపప్పులు తీసుకోండి. జీడిపప్పులు తీసుకొని స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి కొంచెం లైట్ గా కరకరలాడే వరకు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే మాడనీయమాకండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కొంచెం క్రిస్పీగా ఉండాలి మనకి. సో అప్పుడు దాకా కూడా దీన్ని ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి. ఇట్లా లైట్ గా గోల్డ్ కలర్ లో వచ్చాక మనం స్టవ్ ఆపేసుకుందాం. నేను 2 కప్పుల మనవరాలకి 1/2 కప్పు వరకు పంచదార తీసుకున్నాను. స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు పంచదారని. సో ఇప్పుడు ఈ పంచదారను 3 యాలకులు కూడా ఈ మిక్సీ జార్ లో వేసేసి మెత్తగా మనం పొడి చేసేసుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా చక్కగా ఇట్లా మెత్తగా దీన్ని ఇట్లా పొడి చేసేసుకోండి. ఇప్పుడు అదే విధంగా మనకి చల్లారిపోయిన ఈ మనవరాలు, కాజును కూడా మనం మిక్సింగ్ బౌల్ లో వేసుకుని మెత్తగా పొడి చేసేసుకుందాం. ఈ మనవరాలు, కాజు కూడా చక్కగా ఇట్లాగా మెత్తగా పొడి అయిపోయింది. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకుందాం. ముందుగా మనం ఈ పంచదార పొడిని జల్లించుకుందామండి. ఒక దాంట్లో వేసుకుని ఇట్లా జల్లించుకోవడం మూలాన ఏంటంటే మనకి దీంట్లో ఏమన్నా యాలకుల తొక్కు కానీ అట్లాంటివి ఏదైనా ఉంటే దీంట్లో ఆగిపోద్ది అనమాట. కొంచెం ఏదైనా నలగందు కూడా ఉంటే ఇందులోనే ఆగుద్ది. ఇదిగో చూసుకోండి, ఇట్లా తొక్కులుగా వచ్చింది, అందుకే జల్లించుకోండి. ఇట్లా జల్లించుకున్న దాంట్లో మనం కొంచెం పాలు పోసుకుందాం. పాలు కూడా కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలి, పచ్చిపాలు తీసుకోవద్దండి. పచ్చిపాలు తీసుకుంటే ఏమవుతుందంటే ఈ స్వీట్ అనేది నిల్వ ఉండదన్నమాట, తొందరగా అది స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఈ పొడి మొత్తం కలిసేంత వరకు పాలు పోసుకుని కలుపుకుందాం. పాలు కూడా చూసి పోసుకోండి, ఎక్కువ పోసుకోవద్దు. ఎక్కువ పోసుకోవాలంటే మళ్ళీ పలచగా అయిపోద్ది. సో ఒకవేళ ఎవరికైనా పలచగా అయిపోయింది అనుకోండి, ప్రాబ్లం ఏం లేదండి. ఇంకొంచెం మనవరాలు కూడా ఎక్కువ తీసుకోండి మీరు. ఇట్లా మొత్తం ఈ పొడి అంతా కలిసేలా కలిపేద్దాం. ఈ మనవరాల పొడి, జీడిపప్పు కలిపేసుకున్నాం కదా మిక్సీ జార్లో. సో దీన్ని కూడా అలాగే మనవరాలు, కాజు పొడి కూడా మనం ఇట్లా జల్లించుకుందామండి. ఇట్లా జల్లించుకుంటే ఏంటంటే అడుగున మనకి కాజు పలుకులు కానీ అట్లాంటిది నలగని ఉంటే మనకి దీంట్లో ఆగిపోద్ది అనమాట. ఇట్లా జల్లించుకోండి మొత్తాన్ని కూడా. ఇట్లా పోసుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా మనం మొత్తం కలుపుకొని ఇది మనం ఎట్లా చేసుకోవాలంటే చపాతీ ముద్ద చేసుకున్నట్టు చేసుకోవాలండి. చక్కగా ఇది మిశ్రమం మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని దీంట్లోనే మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసుకుందామండి. ఈ నెయ్యి వేయడం వలన ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. సో అట్లాగే కాదండి, పిల్లలకు కూడా మంచి బలం అండి. చక్కగా ఇట్లా కలిపేసుకుందాం దీన్ని మొత్తం కూడా. మీకు ఇన్ కేస్ ఏమన్నా కొంచెం పిండి ఏమన్నా లూజ్ అనేట్టు అనిపిస్తే కొంచెం దీంట్లో మనవరాల పొడిని కొంచెం కలుపుకోవచ్చండి, టెన్షన్ ఏం లేదు మీకు. నేనైతే స్క్వేర్ షేప్ లో ఉన్న ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం నెయ్యి రాశాను. నెయ్యి రాసి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా దీన్ని ఇట్లా పెడదాము. దీంట్లో ఇట్లా సర్వ్ చేసుకున్నాం కదా దీన్ని మొత్తాన్ని. ఇదిగో చూడండి, ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్ గా మనం అనుకున్న స్వీట్ రెడీ అయ్యిందండి. చక్క పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ కింద పెడితే ఇది చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ కూడా ఇది. చాలా పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా ఉందండి స్వీట్ అనేది. సో ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.